అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాను ఉన్నత విద్యలో అభివృద్ధి చేయాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పాలకులు చాలా తీయటి మాటలు మాట్లాడారు. ఎన్టీ రామారావు కూడా అప్పుడు చెప్పాడు దీని ఆదర్శ జిల్లాగా, అట్లనే చంద్రబాబు నాయుడు కూడా ఆదర్శ జిల్లాగా చెప్పాడు. కేసీఆర్ అయితే ఈ జిల్లాను కాశ్మీర్ లెక్క అన్ని రకాల డెవలప్ చేయడం కోసం నేను వచ్చి కుర్చేసుకొని ఈ జిల్లాను డెవలప్ చేస్తా అన్నాడు. అట్లే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ జిల్లాను నేను దత్తత తీసుకుంటా, ఆదివాసీ జిల్లా, దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, విద్యాపరంగా కూడా నేను ఉన్నత విద్యా సంస్థల్ని నెలకొడతా, మంజూరు చేస్తా అని కూడా చెప్పిండు. ఇవన్నీ వట్టి హామీలే కానీ తప్ప ఈ ప్రజలకేం ఒరిగింది లేదు. దాన్ని నిజంగా ఈ జిల్లాను డెవలప్ చేయాలనే ఈ పాలకులకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే, అదేవిధంగా అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కొన్ని వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టి చూసిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క యూనివర్సిటీ పెట్టలేదు, కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కూడా లేదు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా సామాజికంగా గిరిజనులు కానీ దళితులు కానీ 53-54% ఉన్నారు. ఏ జిల్లాలో లేరు ఇంతగానం. వెనుకబడ్డటువంటి కులాలైన ట్రైబల్ కానీ అదేవిధంగా దళితులు కానీ బీసీలలో కూడా అత్యంత వెనుకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి అని అంటే అభివృద్ధి చెందుతున్న ఈ రాకెట్ యుగంలో ఉద్యోగాలు సాధించాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సాధించాలన్నా, శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలన్నా ఈ జిల్లా యొక్క ప్రాతినిధ్యం, ఈ జిల్లా యొక్క భాగస్వామ్యం అనేటువంటిది అవసరం. అది రావాలి అనంటే ఖచ్చితంగా మేధావులను తయారు చేసే విద్యా కేంద్రాలు అనేటువంటిది అవసరం ఉన్నది. అందుకని వెంటనే యూనివర్సిటీని, ఇంజనీరింగ్ కాలేజీలను, అట్లనే వెనుకబడ్డ ప్రాంతాలలో డిగ్రీ కాలేజీలు లేని జాగాలలో డిగ్రీ కాలేజీలను ఇట్లా పెట్టి ఈ జిల్లాకు ప్రత్యేకమైన నిధులను అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసి ఆ రకంగా డెవలప్ చేయాలని. కాబట్టి వెంటనే ఈ జిల్లాను ఉన్నత విద్యలో కానీ అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటిది విద్యా అభివృద్ధి అయితే చాలు ఈ జిల్లా కూడా డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఎన్నికలలో అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారు. మేము ఈ ఆదిలాబాద్ని దత్తత తీసుకుంటామని చెప్పి, ఆదిలాబాద్ని వెనుకబడి ఉన్నది దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి, అట్లనే మోదీ గారు కూడా వచ్చి అనేక విషయాలు కూడా అభివృద్ధికి చెప్పడం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా మొట్టమొదలుగా చదువుకు సంబంధించినటువంటి అంశమే మొట్టమొదటిది. చదువు డెవలప్మెంట్ అయితే ఆ రకంగా ఆదిలాబాదు డెవలప్ కావడానికి కూడా అదొక పరోక్షంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నతమైనటువంటి కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు. అదేవిధంగా ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నవోదయ స్కూల్ లేదు, అందుకనే ఇంజనీరింగ్ కాలేజీ లేదు. అదేవిధంగా ఏదైతే ఉన్నదో గిరిజన యూనివర్సిటీ అనేటువంటిది కూడా ఇక్కడ ఇయ్యలేకపోయిండు. అందుకని చదువుకు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఎక్కున్నది. మధ్యస్థంగా డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. గిరిజన పిల్లలు కానీ, దళిత పిల్లలు కానీ, బీసీ పిల్లలు కానీ ఆర్థికమైనటువంటి భారం వల్ల ఇతర రాష్ట్రాలకు పంపలేని స్థితికి ఈరోజు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే చదువుల తల్లి ఉన్నటువంటి మన జిల్లాలో చదువు కొరబడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అందుకనే మీరు అనేక హామీలు ఇచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లాని, అక్షర క్రమంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేసేదానికి కాలేజీలన్నీ కూడా ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి కావడానికి అవకాశం అనేటువంటి ఉన్నది. పిల్లల చదువుల్ని ఏదైతే కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారో ఆర్థిక భారం వల్ల చదివించలేనటువంటి స్థితికి ఇలా గిరిజనులు, దళితులు, బీసీలు అందరూ కూడా ఇలా చదవలేని స్థితిలో ఇటు వ్యవసాయ కూలీలుగా
ఏదో కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి, ఇలా డిగ్రీలు చేసినటువంటి పిల్లలు కూడా కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, దత్తత తీసుకున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ తీసుకొచ్చి విద్య సంబంధించినటువంటి కాలేజీలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వ సహకారం కూడా అందించాలని చెప్పి మేము కోరడం అనేది జరుగుతున్నది. హైదరాబాద్ జిల్లా అంటే భారతదేశంలో మొదటి అక్షరం ఏతో స్టార్ట్ అయింది. తెలంగాణలో మన ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగులో ఆ అక్షరంతో స్టార్ట్ కావడం జరిగింది. కానీ ఆ ఆదిలాబాద్ ముందుండాలి. కానీ మన భారతదేశంలో చూసుకున్నా కూడా మన తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఈనాటికి వెనుకబడుతూ తాము ఎక్కువ ఉండడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి గత సంవత్సరం కింద జరిగిన ఎలక్షన్లలో నేడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ముందుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలను ముందుంచి, అందులో ఆదిలాబాద్ జిల్లాను కూడా అతి త్వరగా ముందు చేసి దాన్ని దత్తతగా తీసుకొని మరింత ప్రత్యేకమైన జిల్లాగా మారుస్తానని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్సుమాలు చెప్తూనే మరి గడిచిన ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడ ఉన్నట్టు మాదిరిగా ఏ పరిస్థితిలో కూడా ఆదిలాబాద్ ముందుకు జరిగినటువంటి పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేడు పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ సరి అయినటువంటి కళాశాలలు కానీ, సర్వే అయినటువంటి పీజీ కళాశాల కానీ, ఇంజనీరింగ్ కళాశాల కానీ, తర్వాత నర్సింగ్ కళాశాల మొన్నైంది కాబట్టి అటువంటి అన్నీ కూడా విద్యార్థులకు, ఆ విద్యార్థులు నాణ్యమైన విద్యను చదివే విధంగా వారికి సౌకర్యాలు కల్పిస్తూ, అదేవిధంగా ఇక్కడ మన దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారు కాబట్టి బడ్జెట్ లేకపోతే మనం సమకూర్చుకొని వెనుకబడిన జిల్లాలటువంటి ఆదిలాబాద్ జిల్లా లాంటి ముందు గ్రామంలో చేర్చి నేటి శీతాకాల సమావేశాలు కావచ్చు, మరి ప్రతిసారి జరిగే సమావేశాల్లో ఆదిలాబాద్నే ముందుంచి ఆదిలాబాద్కే ముందు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిలాబాద్కే పెద్ద ఎత్తున విధులు చేకూర్చి ముందుకు తీసుకుపోవడానికి ప్రతి విషయంలో కానీ పర్యాటక కేంద్రం కావచ్చు, ఇక రైల్వే స్టేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, ఇంకా మరటువంటి ఈ ట్రైబల్ యూనివర్సిటీలు కావచ్చు, ఇటువంటి అన్ని చేకూర్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మన పేద విద్యార్థి పిల్లలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి కుటుంబాలను పిల్లలందరూ కూడా ఆదిలాబాద్లో చదువుకొని వారు ఇక్కడనే మంచి ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేనందున ఇక్కడ ఉన్నటువంటి చాలా మోతాదులో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదవలేక వాళ్ళందరూ మధ్యలో డాక్టర్ పోవడం జరుగుతుంది. డిగ్రీ వరకు పోవడం లేదు, ఇంటర్మీడియట్ చదువుతున్న మధ్యలో ఆపేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు వసతులు కల్పించాలా, మన ఆదిలాబాద్ జిల్లా ముందుకు తీసుకుపోవాలా. కాబట్టి ప్రతిదీ కూడా మనకు ముందు ఉంచి ప్రత్యేక దృష్టి చేస్తేనే తప్ప ఈ ఆదిలాబాద్ ముందు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలే కాదు, ఆ హామీలు ఒక మాట తెరిక కాకుండా దాన్ని ఆచరణలో చేర్చి ఆచరణలో ఉండకుండా ఆచరణ ప్రత్యేక ఆచరణగా మార్చినప్పుడే ఆదిలాబాద్ జిల్లా అనేది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా గమనించి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులందరూ కూడా కలిసి మంత్రి వాళ్ళకు సమావేశం జరిపి వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వనరులను తీసుకోవడం కానీ, ముఖ్యంగా ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని పేరు మీద మన తెలంగాణ దంపకొచ్చాను కాబట్టి నీళ్లు నిధులు తర్వాత సంగతి, కానీ ప్రత్యేకమైన విద్యార్థులకు మాత్రము వారికి విజ్ఞానం కల్పించి వారి భవిష్యత్తులో వారి బాటలు వాళ్ళు సొంతంగా బతకడానికి ఉపయోగించినటువంటి మన ముఖ్యమంత్రి చెప్తుండగా వాళ్ళు విద్యావంతులు చేస్తామని చెప్పుకుంటారు. అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ చేయడం మాకు సంబంధం లేదు, కానీ ఆదిలాబాద్లో మాత్రం ప్రతిసారి కూడా ఆదిలాబాద్లో మొదట్లో ఎట్లయితే పలుకుతున్నారో, ఆదిలాబాద్లో ఏదైతే ముందు చెప్తున్నారో, ఆదిలాబాద్లో మీరు ఎక్కడైతే ముందు సభ పెట్టారో అదేవిధంగా ఆదిలాబాద్ను తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి అయినా తప్పకుండా వచ్చే ఎలక్షన్ లోపల ఆదిలాబాద్ అనేది హైదరాబాద్ నీకు ధీటుగా మారాలి, ఆదిలాబాద్ అనేది ఒక వరంగల్కు ధీటుగా మారాలి, ఆదిలాబాద్ ఒక నిజామాబాద్ ధీటుగా మారాలి, ఆదిలాబాద్ ఒక గజ్వేల్కి మారాలి, ఆదిలాబాద్ సిద్దిపేటగా మారాలి. ప్రతి డిస్టిక్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. పక్కన మన నిజామాబాద్ కావచ్చు, పక్కన మంచిర్యాల కావచ్చు, ఇవి నేడు వాళ్ళు సమకూర్చుని అక్కడక్కడ ఎంతో కొంత ముందు తీసుకునే అవకాశం. కాబట్టి ఇక్కడైనా దృష్టి సాధించి ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఆదిలాబాద్ గురించి చెప్పినప్పుడే ఆదిలాబాద్ దృష్టి వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ వనరుల గురించి కానీ దృష్టి పెట్టి ముందుకోవడానికి మీరందరూ సహకరించాలని చెప్పి ఈ శీతాకాల సమావేశాలనే ఈ బడ్జెట్లనే ఆదిలాబాద్కు ఒక ప్రత్యేకమైన బడ్జెట్
వచ్చే ఎలక్షన్ లోపల మొత్తం చెప్పే వనరులను కూడా ప్రతి విద్యార్థికి అందే విధంగా చేస్తారని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇది చేరాలా, చేరకపోతే ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని నెక్స్ట్ టైంలో వాళ్ళు ఏ దృష్టి చూడాలి ఆ దృష్టి కూడా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడైనా మీరు తప్పకుండా ముందు దృష్టి పెట్టాలని చెప్పి మన మంత్రివర్యులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాళ్లకు, ఉప ముఖ్యమంత్రి వాళ్లకు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ రాజనాథ్ గారు వీరందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలుపుతూ తప్పకుండా దృష్టి సారిస్తారని మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. కాబట్టి అదేవిధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందున్న జిల్లా, కానీ ఈ జిల్లాలో విద్యా అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు కావచ్చు, యూనివర్సిటీస్ని స్థాపించడం, ఇంజనీరింగ్ కళాశాలన్నీ పెట్టడం, ఇట్లాంటి దాంట్లో మాత్రం వెనుకబడి ఉన్నది. ఇట్లా ఉండడం మూలంగా జిల్లా అనేది చాలా వెనుకబడుతున్నది. యువతకు అట్లాగే విద్యార్థులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, హామీలు ఇస్తున్నారు, మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకొని విద్యాపరంగా ముందు ఉంచుతాని దాని గురించి ప్రకటించారు ఎన్నికల్లో. ఆయన హామీ ప్రకారము ఈ జిల్లాని విద్యాపరంగా ముందుంచాలంటే ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలా. గతంలో కేసీఆర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా, గిరిజన యూనివర్సిటీ లేదా జనరల్ యూనివర్సిటీ అన్న జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని దాని గురించి హామీ ఇచ్చారు, కానీ ఆయన చేయలేదు. ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, ఆయన జనరల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అట్లాగే ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి, పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా. ఇక్కడ ఆదివాసీ యువకులు, విద్యార్థులు ఉన్నత విద్య కోసం, ఇంజనీరింగ్ కోసం కావచ్చు, పీజీల కోసం కావచ్చు, హైదరాబాద్, కరీంనగర్ అట్లాగే ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఆర్థిక భారం అనేది పడుతున్నది. అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్టళ్లలో, రూమ్ రెంట్లలో, అట్లాగే కాలేజ్ ఫీజులు కట్టలేక మధ్యస్థంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.